ప్రముఖ వ్యాపారవేత్తలు జటావత్ రాంబాబు నాయక్, మర్రి వెంకట సత్యనారాయణ చేస్తున్న సేవా కార్యక్రమాలకు అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారికి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వారిని గుంటూరులో పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తమను గుర్తించి డాక్టరేట్ అందించిందని చెప్పారు. ఎవరివన్, నా పేరు సత్యనారాయణ, మర్రి వెంకట సత్యనారాయణ. ఈరోజు నాకు ఈ అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకు అంటే గత 10 years నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే, మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు, మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 1 year మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు. వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని విషయాన్ని షూర్గా చెప్తా ఉన్నాను. అండ్ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ గతంలో కూడా మాకు మంచి కవరేజ్ ఇచ్చారు. మీరు థ్యాంక్ యూ అని అండాలి. అలానే ఈ విధమైన స్థితిని మేము కలిగి ఉండటానికి మెయిన్గా నాకు దీంట్లో సహకరించినటువంటి మా మిత్రులు, మా కొలీగ్స్, అలానే మా కింద ఎంప్లాయీస్, ఇంకా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అంటే వాచ్మెన్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఆఫీస్ బాయ్స్ కావచ్చు, అంటే టాప్ టు బాటమ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాము. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ రానున్న కాలంలో దీన్ని ఇంకా మెరుగ్గా ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అని అండాలి. మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 5 సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించటం కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల, బొల్లాపల్లి మండలం, వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయర్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ, దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి, మరి 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ 14వ తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు. మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. అన్ని దేశాల్లోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ, ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా, మదర్ తెరిసా గారు అంతా చేయలేకపోయినా మదర్ తెరిసా గారిలో 0.5% అయినా మనం బాధ్యత తీసుకొని ఈ సమాజానికి దేవుడు నాకు 2 చేతులు ఇచ్చినందుకు ఒక చేయి నాకు నేనుగా వాడుకొని 2వ చేయి సమాజానికి డొనేట్ చేయాలనే ఒక సంకల్పంతో నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను. దానికి తోడు దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా నా మీద ఉన్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను
ఈ విధంగా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడానికి నా వెన్నంట మా మార్కెటింగ్ బృందం, నా టీం చాలా బలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, మరి నాలో ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్ కి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెలుసుకొని వచ్చి నాకు మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.